ఓం శ్రీ రాధాకృష్ణ. నేను ఈ వీడియోలో ఈ రోజు కూడా నేను చాలా బాగా హింసిస్తున్నారు. నన్ను ఈ రోజుకి హింసిస్తున్నారు కాబట్టి నేను ఇంకా చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు? నాకెవరున్నారు? తోడెవరు? ఎవరు లేరు. నాకుంది నా 2 పిల్లలు. వాళ్ళు ఇప్పుడే ఉద్యోగాల కోసం బయటికి పోతే బయటికి వెళ్ళినారు. వాళ్ళు పడే కష్టాలు వాళ్ళు అసలు పడుతున్నారు నా పిల్లలు. ఇంకా నాకు ఎవ్వరు, నేను నా పిల్లల్ని కాపాడుకోలేను, నా పిల్లలు నన్ను కాపాడలేరు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడమే కష్టం కదా. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఇప్పుడే కెరీర్ స్టార్ట్, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. అన్ని కష్టాలు పడుతున్నారు నా పిల్లలు. నాకు ఒక్కరు తోడలేరు. ఒక్కరు కూడా ఒక్కరు లేరు. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బంధువులు వస్తారు కదా, బంధువులు పుట్టుకతో వచ్చే వాళ్ళు ఉంటారు కదా బంధువులు, వాళ్ళు కూడా అసలు నాకు ఎప్పుడూ లేరు. ఇప్పుడు ఇంత హింసిస్తుంటే కూడా లేరు. అయినా సరే నా బతుకు మీద ఆశ ఉంటుంది కదా, ప్రాణం. ఊరికే ఎవరైనా వచ్చి చంపుతా అంటే చచ్చిపోనేకి అంత ధైర్యం రాదు కదా. నేనట్లే నా ప్రాణాలని బతికించుకోవడానికి చెప్దామని ఎప్పుడు వెళ్ళలేను నేను. 32 సంవత్సరాల్లో ఒక్క బంధువుకి నేను ఎవరింటికి వెళ్ళి చెప్పుకున్నది, వాళ్ళు ముఖ్యమైన ఫంక్షన్లకు వెళ్ళే వాళ్ళం. 32 సంవత్సరాలలో ఒక 15 ఫంక్షన్లు అటెండ్ అయ్యి ఉంటాను నేను, ముఖ్యమైన పెళ్ళిళ్ళు, దగ్గర వాళ్ళల్లో దగ్గర వాళ్ళవి. అట్లా వెళ్తే కలిసినప్పుడు కూడా నేను చెప్పుకునేదాన్ని కాదు, నా వాళ్ళు కదా నా కుటుంబం అని. అట్లాంటిది ఇప్పుడు వెళ్తే, ఇంటికి వెళ్తే డోర్ వేస్తున్నారు ముఖం మీద. డోరు నేను వెళ్తానా ఇంటికి, మెష్ డోర్ ఉంటుంది, వస్తారు చూస్తారు, ఆ డోర్ తీయకుండా వెళ్ళిపోతుంది. తీయం అనేసి వాళ్ళ హస్బెండ్ చెప్తే అంత నవ్వులాటలాగా అనమాట. ఇట్లా నవ్వడం, మొహంలో ఒకటి ఎక్కిరించినట్టు నవ్వు పెట్టడం. వాళ్ళు చుట్టాల ఇంటికి వెళ్తే నేను డోర్ తీయడం, అట్లా డోర్ వేసినట్టు అనమాట. ఇంకా అది ఇంకోసారి రాకుండా నేను, వాళ్ళు చేయమంటే వీళ్ళు చేస్తారు. ఆ ధైర్యం పెరిగి వీళ్ళు మమ్మల్ని ఎంత హింసిస్తున్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎంత వాళ్ళు. అయినా సరే వాళ్ళకి తోడుంటున్నారు. అట్లా హింసిస్తున్నారు మమ్మల్ని బంధువులు. నన్ను అంత హింసిస్తున్నారు. ఈ రోజుకి ముఖం మీద డోర్ వేస్తారు. ఎంత బాధ అనిపిస్తుంది. ఎవరైనా మళ్ళీ ఇంకోసారి వెళ్ళరు. అట్లా వేసినా వెళ్తున్నా నేను బతకాలి, నా పిల్లల్ని బతికించుకోవాలి. అట్లా చెప్తేనే వీళ్ళు భయపడతారు. అదొకటే ఉంది నా దగ్గర. చెప్పకుండా చేసినారు, అందరికి దూరం చేసినారు. ఇన్ని సంవత్సరాల నుండి కదా మెల్లగా చేసుకుంటూ వచ్చినారు. కారణం ఏమీ లేదు అసలు. వాళ్ళని నేను ఒకటే అడుగుతున్నా, మమ్మల్ని ఇంత హింసించడానికి ఒక్క కారణం చెప్పమంటున్నా నేను. ఒక్కటే చిన్న కారణం. మీ వెనకాల మీ మీద నేను ఏమైనా చెడు చెప్పిన, అదన్నా చిన్న కారణం. మీరు మమ్మల్ని హింసించేవన్నా నేను చెప్పానా ఎన్ని సంవత్సరాలు ఎవరికన్నా? అవి కూడా చెప్పలేదు నేను. అట్లా ఒక్క కారణం అన్నా చెప్పి హింసించండి. మరి ఏం చెప్తున్నారో తెలీదు. అంత మా మీద చుట్టాలు అసలు. నేను వాళ్ళతో ఫోన్ చేసినా కూడా మాట్లాడడానికి భయపడుతున్నారు. నేను కాల్ చేసినా ఇంతవరకు నేను కాల్ ఎత్తలేదు, కాల్ బ్యాక్ చేయలేదు. ఒక్క ఫ్రెండ్ ఉంది నాకు, ఒక్క ఫ్రెండ్ని ఈయన ఉంచినాడు. ఒక్క ఫ్రెండ్ని, నా హస్బెండ్ నా సిస్టర్ కలిసి ఒక్క ఫ్రెండ్ ఉంచినారు నాకు. ఎన్ని సంవత్సరాలు మిగిల్చినారు. ఆమె ఒక్కతే మా ఇంటికి రావడానికి పర్మిషన్ ఇస్తే వచ్చేది ఆమె. ఆమె కూడా ఫోన్ చేయడానికి భయపడుతుంది నాకు. ఫోన్ చేయలేదు. ఈ పరిస్థితి, ప్రజెంట్ పరిస్థితి అంతా ఆమెకి అంతా తెలుసులే. ఆమెకి నాకన్నా ఎక్కువ తెలుసు మా ఇంటి పరిస్థితి. నా ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ అయిపోయింది తను ఫోన్ చేయక కనీసం నాకు ఫోన్ చేయడానికి భయపడుతుంది. ఫోన్ చేయట్లేదు. 4-5 మంత్స్ అయింది. అప్పుడు ఫోన్ చేసి మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు చెప్పిన మాటలు నాతో మాట్లాడుతుంది. వాళ్ళు ఏం మాట్లాడమని చెప్తే నాకు ఫోన్ చేసి అవి మాట్లాడింది నాతో. అది నా స్కూల్ ఫ్రెండ్, నా చిన్ననాటి ఫ్రెండ్, ఎల్కేజీ నుండి ఫ్రెండ్ నాకు తను. ఈ రోజు వరకు ఒకటే ఏరియాలో ఉండేవాళ్ళం. మా ఇంటికి వచ్చేది తను. నేను బయటికి వెళ్ళేదాన్ని కాదు కాబట్టి తను మా ఇంటికి వచ్చేది.
వచ్చి తను ఇన్ని సంవత్సరాలు ఒకటే మాట అనేది, నేను మీ ఇంటికి తప్ప ఎవరింటికి పోను అనేది. చాలాసార్లు అనేది, అసలు సంబంధం లేకుండా ఆ మాట రిపీట్ చేసేది వచ్చి ఇంటికి వచ్చి. అందరింటికి వెళ్ళేది, అందరూ వెళ్తారు, మా జీవితం వేరు, నేను ఎవరితో కంపేర్ చేసుకోను, ఎవరి లైఫ్ వాళ్ళది. నేను వీడిని పెళ్లి చేసుకున్నా కాబట్టి వీడు వాళ్ళ మీద పగతోని మా జీవితాలు ఇట్లా చేసిండు. నేను ఏ రోజు కంపేర్ చేసుకొని ఇంట్లో గొడవ చేసిందే లేదు నేను. వాళ్ళే అట్లా వాళ్ళ గుణాలు అవి కదా. అట్లా వాళ్ళు అట్లా వీళ్ళకి చెప్తే వీళ్ళు చెప్పడం, వీళ్ళు వచ్చి నేను మీ ఇంటికి తప్ప ఎవరింటికి పోను అనేది. మళ్ళీ తనే చెప్పేది, ఆ పండగకి మేము ఊర్లోకి వెళ్ళి పండగ చేసుకున్నాం, మా అత్తమ్మల ఇంటికి వెళ్ళి దుర్గమ్మ పండగ చేసుకున్నాము, మా వాళ్ళ ఇంటికి, అక్కడ వాళ్ళ ఇంటి పక్కన అందరి ఇంటికి వెళ్తుంది, అన్నిటికి వెళ్తుంది, అందరు వెళ్తారు, ఆమె స్పెషల్ కాదు, అందరి జీవితం నార్మల్ ఉంటుంది కాబట్టి వెళ్తారు. ఆ మాట రిపీట్ చేసేస్తాను. ఎందుకు ఆ మాట అనాల్సిన అవసరం ఏముంది? అది నిజం కాదు, కానీ నాకు వినిపించేది. ఏం అవసరం తనకి? అదే ఆమె అట్లా ఫ్రెండ్, ఆమె అట్లా, ఆమె పరిస్థితి అది. ఒక బంధువులేమో ఒకరిద్దరేమో అట్లా ఇంటికి వెళ్తే మొహం మీద డోర్ వేయడము, అంతా నవ్వుకుంటూ, ఒకలాగా నవ్వుకుంటూ మాట్లాడడం, నవ్వుకునే మాటలే ఉండే. నేను నా బాధలు చెప్పుకుంటుంటే వాళ్ళు తీసి పడేసినట్టు మాట్లాడడం, దా కూర్చో, ఇట్లా ఇట్లా తీసి పడేసినట్టు మాట్లాడడం. ఇంకోసారి వాళ్ళ ఇంటికి రాకుండా వీళ్ళు చెప్తే వాళ్ళు చేస్తారు. ఇంటికి రాకుండా చేయమంటున్నారు వాళ్ళు, మీరు చేస్తున్నారు. కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అట్లా చేసిండ్రు చూడు, చేసిన దానివల్ల వాళ్ళకి ధైర్యం వచ్చి వాళ్ళు మమ్మల్ని ఏం హింసలు పెడుతున్నారో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసు కదా, నేను ఈ మధ్య చెప్తున్నా, అవి మీ అందరు ఇచ్చే సహాయం వల్లనే చేసిండ్రు. ఆ పాపం మీకే తగులుతుంది అది ఖచ్చితంగా. మీరు ఇచ్చేదా, మీరు వాళ్ళకంత తోడున్నారు కాబట్టే, వాళ్ళ మాట విని చేసిరు కాబట్టే వాళ్ళకి ధైర్యం పెరుగుతుంది. మేము పడే ఈ కష్టాలన్నిటికీ కారణం మీరిచ్చే సహాయం. వాళ్ళకి తోడిస్తున్నారు చూడు, నన్నేమో దూరం పెట్టి వాళ్ళకి తోడుంటున్నారు కదా, అందుకే వాళ్ళు చేయగలుగుతున్నారు. అది ఇంకా ఇంకా చాలా బాధ పెట్టినారు కాబట్టి వీళ్ళ గురించి చెప్తున్నాను నేను వీడియోలో. చుట్టాలు వాళ్ళకి తెలియాలి వాళ్ళకి. ఎందుకంటే ఈ రోజుకి మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారంటే అందుకే చెప్తున్నాను నేను. క్లియర్గా చెప్తా. పటాన్చెరులో మా ఫాదర్ వాళ్ళ పెద్ద తమ్ముడు పటాన్చెరులో ఉంటాడు. అతను చనిపోయిండు, అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. అతను 10 years పైన అవుతుంది అతను చనిపోయి. వాళ్ళ వైఫ్ అంటే మా పిన్ని పిన్ని ఒక 4 months కింద నా ఇంట్లో నా పిల్లల్ది ఒక శుభకార్యం జరిగింది. అది శుభకార్యం అంటే అది శుభకార్యమే, కానీ వీళ్ళు దాన్ని ఎంత చేయాలో అంత చేసినారు. వీళ్ళు దాన్ని ఒక శుభకార్యంలాగా చేసినారు. నా బ్రదరు, సిస్టరు, వాళ్ళ హస్బెండ్, నా హస్బెండ్, వీళ్ళంతా నా పిల్లల్ని చేసినారు. అది జరుగుతుంది, శుభకార్యము జరుగుతుంది నా ఇంట్లో. నా పెళ్ళైనప్పటి నుండి నా ఇంట్లో శుభకార్యాలు అంటే మూడవ శుభకార్యం ఇది. నా కూతురు పెళ్ళికి వచ్చేసింది మూడవ శుభకార్యంలో. శుభకార్యం జరుగుతుంటే ఈమె పటంచెరులో ఉండే నా పిన్ని, ఆమె నన్ను ఆల్రెడీ చాలా బాధపడుతున్నా నేను, బాధ అవుతుంది అది. ఆ శుభకార్యంలో అట్లా చేస్తున్నారు వీళ్ళంతా. ఫోటోగ్రాఫర్ దగ్గర నుండి, పంతుల దగ్గర నుండి బాధ పెడుతున్నారు. బాధ పెడుతుంటే అదంతా వీళ్ళకి సరిపోతలేదు. పైశాచిక ఆనందానికి ఇంకా వాళ్ళకి తనివి తీరతలేదు వాళ్ళకి. ఈమె వచ్చి మా పిన్ని నన్ను ఇట్లా పక్కనే ఉన్నా, నన్ను ఇట్లా గిచ్చి, నొప్పిలేసింది నాకు చాలాసేపు, ఇట్లా గిచ్చి ఫోటో దిగుదాం రా అని పిలుస్తుంది నన్ను. వస్తా చిన్నమ్మ, నేను ఎందుకు రాను, వస్తున్నా అని వచ్చిన అంతే అనాలి. ఇంకా నేను ఎందుకు గిచ్చుతున్నావు ఇవన్నీ అంటే గొడవ కదా. వాళ్ళైతే ఊరుకోరు, అంటారేమో, గొడవ చేసేస్తారు. అప్పుడే తీసి ఫోటో కూడా దిగకుండా బయటికి వెళ్ళేలాగా అనేస్తారేమో మెల్లిగా, మూడో వాళ్ళకి తెలియకుండా అనేస్తారు. నేను అట్లా వేరే వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి కూడా అట్లా చేయలేను నేను. ఫంక్షన్ని మనము పాడు చేయొద్దు. ఎవరు ఫంక్షన్ అవుతుందో వాళ్ళకి జీవితకాలం ఒక మంచి గుర్తులాగా ఉండాలి అని నేను నా వంతు నేనైతే ఎవరి ఫంక్షన్లో నేను అట్లా చేయలేదు నేను. అట్లాంటిది ఏమో నన్ను ఇట్లా గిచ్చి నన్ను చాలాసేపు నొప్పులేస్తున్నారు.
మా మదర్ చనిపోయినప్పుడు కూడా గిచ్చింది ఈ మహాతల్లి నన్ను అట్లనే. ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. అప్పుడు ఆమె ఒక విషయం గురించి నన్ను రమ్మంటున్నారు ఆమెని. ఆమెది ఒకటి ఆమెకి ఇష్టమైన చీర ఆమె మీద కప్పడానికని రమ్మంటే నేను వెళ్తలేను. అయితే ఈమె నన్ను సేమ్ ఇదే ప్లేస్లో బట్టి గిచ్చి లాగుతుంది. ఈమె ఇంత దుర్మార్గం అసలు. ఆమెకి ఎంత మా కుటుంబంని ఈ ప్లేస్కి మొత్తం మా ఫాదర్కి చెవులో మొత్తం ఉంటారు చూడు జనాలు, దాంట్లో ఈమె ఒక ముఖ్యమైన మనిషిమే. ఈ రోజు ఎందుకుంది అంటే మా బాబాయ్ చనిపోయింది కదా, ఆమెకు ముగ్గురు కూతుళ్ళు, కొడుకులు లేరు. మా బ్రదర్ బిహెచ్ఎల్, ఆమె పడంచెరు. మా బ్రదరు ఏమన్నా ఫంక్షన్స్కి వెళ్తే ఆమెను కార్లో తీసుకెళ్తాడు, కార్లో తీసుకొస్తాడు. అదే ఆమెకి ఇట్లా వీడు చేసేది ఏంది ఆమెకు మేలు అంటే ఇట్లా వాళ్ళ కూతుళ్ళు అల్లుళ్ళ ముందు నా తమ్ముని చూపించుకుంటుంది ఆమె. నా బ్రదర్ తమ్ముడు, ఈయన బ్రదర్, ఈయనని వాళ్ళకి చూపించుకుంటుంది ఈమె. మా బ్రదర్ తప్ప ఆమెకి వేరే లేరు ఇప్పుడు. మా బ్రదర్ని అట్లా ఒకరికొకరు ఇవే అనమాట చేసేది. ఆమె నన్ను ఇట్లా హింసిస్తే ఆమెకి వీడు చేసే మేలు ఇట్లా ఒక కుటుంబాన్ని ఇట్లా హింసిస్తారు చూడు, ఆమె చేసేదానికి ఒక కుటుంబము మునిగిపోతుంది ఇట్లాంటి వాళ్ళ వల్ల. వాళ్ళు అనుకుంటారు ఏదో నేను చిన్నవి, నా కుటుంబం నాకు ఏదో రఘు చేసే వాటికి నేనేదో చేస్తున్నలే అనేసి ఆమె చిన్న చిన్నవి అనుకుంటుంది. చిన్న చిన్న ఇదే మీ ఇంట్లో జరిగింది అనుకో, ఇదే పద్ధతిలో నీ ఇంట్లో జరిగితే అంత కుళ్ళు నాకేస్తుండేనా? సరే జరగని మరి నీ ఇంట్లో. నీకు కుళ్ళు లేసి కదా నన్ను హింసిస్తున్నావు ఇట్లా వచ్చి. ఫిజికల్గా నన్ను హింసించేంత కుళ్ళు పుట్టింది నీకు అక్కడ జరిగేదానికి. నీకు రాని మరి. ఇంకా నేను ఇదొకటే అంటున్నా, నేను తిట్టలేను, బూతులు తిట్టలేను. వాళ్ళైతే ఫోన్లు చేసుకొని కొట్లాడుకున్నారు, వీళ్ళంతా అవన్నీ చేసుకున్నారు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు. ఒకరికొకరు డబ్బుల గొడవలు, అన్ని గొడవలు పడ్డారు. నేను ఎవరితో ఏ గొడవలు పడని మనిషిని నేను. నేనేం చెయ్యను. వాళ్ళు నన్ను ఇంత హింసిస్తే ఈ రోజు నేను చేసేది ఒకటి ఏం చేస్తున్నా, మీరు ఇంత మా మీద కుళ్ళు పడుతున్నారు, ఇంత ఈర్ష్యపడుతున్నారు కదా. కుళ్ళు పడడానికి, ఈర్ష్యపడడానికి ఇక్కడ మంచిగా ఉండాలి మనుషులు, కుటుంబము బాగుపడి ఉండాలి, సంతోషంగా ఉండాలి, అన్ని అనుభవిస్తూ ఉండాలా. అష్టైశ్వర్యాలు అంటారు కదా, మీరు అనుభవిస్తున్నారు అట్లా నన్ను ఉండాలి. ఏమి లేకుండా ఇంత హింసిస్తుంటే మీరు అయినా కూడా ఇంకా కుళ్ళు పడుతున్నారు చూడు. ఇంత దుర్మార్గంగా నీకు చెయ్యాలనిపించింది చూడు, అందుకని మీ ఇంట్లో జరగని ఇవి రేపు ముందు ముందు అట్లాంటి ఫంక్షన్లే మీ ఇంట్లో జరగని. రాధాకృష్ణుల్ని కోరుకుంటున్నాను నేను. ధర్మం అయితే చేయమంటున్నా ఆ దేవుళ్ళని. నేను కోరుకున్న దాంట్లో ధర్మం ఉంటే మీ ఇంట్లో జరగాలి ఇవి తొందరలో. అట్లాంటి ఫంక్షన్ జరగాలి. నేను వచ్చి నిన్ను గిచ్చను. అది ఆమెది ఇంత క్లియర్గా ఆమె చెప్తున్నా నేను. ఇంత క్లియర్గా నేను చెప్పలేదు. నాకు 4 నెలల నుండి చాలాసార్లు బాధపడ్డా నేను. ఆమె మహాతల్లి చేసిన దానికి చాలాసార్లు బాధపడ్డా నేను. నన్ను మటుకు ఇప్పటి నుండి ఇట్లా బాధ పెడితే మటుకు ఇంటి మీదకి వస్తాను నేను ఊరుకోను. ఇంకా ముందు ముందు బతకనిస్తే ఇంత ఓపెన్గా చెప్తున్నా కదా, వీళ్ళ దగ్గరకు వస్తారు ఇప్పుడు. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు నా హస్బెండ్, బ్రదర్, సిస్టర్ వెంటనే ఫోన్ చేసి మాట్లాడేసుకుంటారు వీళ్ళంతా మొత్తం. ఇక ఇవన్నీ వీడియోస్ చూసి ఇక నన్ను మొత్తం చెప్పడానికి ఇక మొత్తం వాళ్ళు ఇంకా ఎక్కువ క్లోజ్ అయిపోయి ఇంకెక్కువ ధైర్యం చెప్తారనమాట వీళ్ళకి. అట్లా ఆ మహాతల్లి అట్లా అనమాట ఆమె. మరి ఎందుకంత కోపం నీకు చిన్నమ్మ? నిన్ను అడుగుతున్నా నేను. నువ్వు నన్ను అంత ఇట్లా గిచ్చే అంత నా ఇంట్లో నా ఫంక్షన్ ఏం ఫంక్షన్ అవుతుందో చెప్తలేను నేను. గిచ్చే అంత నీకు అంత కోపం ఉంది కదా. ఏం అన్యాయం చేసిన నీకు నేను? ఎందుకంత కోపం నీ మీద నీకు? ఉట్టి నా బ్రదర్ నీకు ఉండాలనే కదా తోడు. నా ఇల్లును ముంచి నువ్వు నీకు తోడు తెచ్చుకుంటున్నావా నా బ్రదర్ని, నా సిస్టర్ని, వీళ్ళందరినీ? ఇది ఆ పద్ధతి? దీనివల్ల పాపం రాదు? పాపం తగలదా? ఉసురు తగలదమ్మా అది? ఎంత అన్యాయమ్మా ఇది. నేను ఇంకా మీకేం చేసిన? నేను నీ పెద్ద కూతురికి నేను ఫ్రీగా మేకప్ చేసిన నేను.
ఒక్క మాట ఆమె వాళ్ళ పెద్ద కూతురుది పెళ్ళయి 15 ఇయర్స్ పైన అవుతుంది. 15 ఇయర్స్ కావస్తుంది దగ్గర దగ్గర. 10 ఇయర్స్ పైన అవుతుంది. మేకప్ చేయమని ఒక్కసారి కూడా చెప్పలే. మా బాబాయ్ ఉన్నాడు అప్పుడు, పిన్ని ఉంది. మేకప్ చేయమని అసలు నాకు చెప్పనే లేదు. నేనే తీసుకెళ్ళి అన్ని తీసుకెళ్ళి చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నా. అప్పుడు కూడా నాకు మనసు ఒప్పట్లే. ఒక్కసారన్నా చెప్తలేరు. మేకప్ అన్నీ తీసుకెళ్ళినా కానీ చెప్తలేరు అని నేను వెయిట్ చేసిన. పెళ్ళి లేట్ అయింది కానీ వీళ్ళు చెప్పడానికి వీళ్ళు లేట్ చెప్పి నేను లేట్ రెడీ చేసిన అని కోపం వచ్చేలాగా చుట్టాలందరికీ చేసినారు. అప్పుడన్నా ఒక్కసారన్నా చెప్పాలి కదా వాళ్ళు అని మేకప్ చేసిన. రెండో ఆమెకు అంతే చెప్పింది. నేను అన్నా కాబట్టి ఒక్కసారి చెప్పింది అంతే. ఇంక నేను ప్రోడక్ట్స్ కూడా తీసుకెళ్ళలేదు సెకండ్ టైంకి. ఆమె వాటితోనే రెడీ చేసిన. నేను నీకు మేలు చేసి నువ్వు అట్లాంటిది ఏమైనా నాకు చేసినావు? పోనీ నువ్వేమన్నా నా ఇంటికి వచ్చి ఏమైనా చేసినావాను? మా ఇంట్లో ఏమైనా జరిగినప్పుడు ఇంకా చెడు చేసినావు. 2008లో మా ఇంట్లో ఒకటి జరుగుతుంటే మా ఫాదర్కి పోయి చెప్తుంది వెళ్ళి. అందుకు మా ఫాదర్ పెట్టుకుంటాడు, ఇప్పుడు మా బ్రదర్ పెట్టుకున్నాడు వీళ్ళని. ఆయన అట్లనే చేసిండు. మా ఫాదర్ తప్ప మా బాబాయ్లు వీళ్ళ మా ఫాదర్ వాళ్ళ సిస్టర్స్ అందరు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు ఫస్ట్. మా ఫాదర్ అట్లా కాదు. సేమ్ ఇప్పుడు మా బ్రదర్ కూడా. ఇప్పుడు నేను ఇంతవరకు ప్రాపర్టీ కేసు వేయలే. నాకన్నా ముందు పుట్టిన ఆమె వేసింది. నా గొడవని కారణం చూసుకొని సెటిల్ చేసుకుంది. నా గొడవను కూడా అక్కడ వాడుకుంది ఆమె ప్రాపర్టీ కేసులో. దానివల్లనే ఆమె సెటిల్ చేసుకోగలిగింది. నా గొడవ, ఇంట్లో గొడవలు అందుకే క్రియేట్ చేస్తారు. నా గొడవలు కారణమే వాళ్ళు. వాళ్ళకి గొడవల వల్ల వాళ్ళు సెటిల్ చేసుకోవచ్చు అని గొడవలను పెద్దగా చేస్తారు, క్రియేట్ చేస్తారు. నా హస్బెండ్తో ఎప్పుడో 2008 నుండి వాళ్ళు కలిసిపోయినారు. నా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, అన్నయ్య వాళ్ళంతా అప్పటి నుంచి అనమాట వాళ్ళు ఒకటి. అట్లా కూడా నేను దానికి పెద్దది, అది దానికి అన్ని పెద్దయ్యే నేను చేసినాయి. దానికి చాలా పెద్ద పెద్దవి చేసిన. అది ఈరోజు సుఖపడుతుంది దాని పిల్లలు అది అంటే నా జీవితం, నా పిల్లలు అన్యాయం చేసి ఉసురు తగులుతుంది అది. ఇది మా చిన్నమ్మ ఇట్లా చేసింది ఆమె ఒకటి. ఇంకొక ముఖ్యమైన ఆమె నేను పెళ్లి చేసుకున్న మా ఆంటీ ఉంది కదా, నా హస్బెండ్ వాళ్ళ మదరు, వాళ్ళ చిన్న చెల్లె. 22లో వాళ్ళ కొడుకుది పెళ్ళయింది. 22లో వాళ్ళ కొడుకు పెళ్ళికి నేను వెళ్తే ఉట్టి నన్ను, నా పిల్లల్ని ఫస్ట్ ఫ్లోర్లో, వాళ్ళది కింద ఊర్లో వరంగల్లో పెళ్ళి. కింద వాళ్ళ చుట్టాలు అందరు కింద ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో రెంట్కు ఉండేవాళ్ళు. డబుల్ బెడ్రూమ్ ఉంటే ఒక రూమ్లో సామాన్ పెట్టించి ఇల్లు ఖాళీగా పెట్టి ఉట్టి నన్ను పైన ఉంచడానికి నా పిన్నిని నాతో, నేను పోగానే మా పిన్ని రామ్మరా మోంగడుక్కో వాళ్ళు పెట్టిరనమాట. ఏమని పెడితే ఆమె నాతోని అసలు నేను పోయింది మా చిన్న ఆంటీ వాళ్ళ కొడుకు పెళ్ళికి, వాళ్ళ ఇంటికి. తినేందుకు నన్ను చూసుకుంటుంది అట్లా వాళ్ళు చెప్పడం ఒకరికొకరు. నేను ఒకటి నీకు చేస్తాను, నువ్వు ఒకటి నాకు చేయి. మమ్మల్ని హింసించడానికి వీళ్ళు వాడుకునేవన్నమాట ఇవన్నీ. ఆ పిన్నిని నన్ను పైన ఉంచినారు. నేను నా పిల్లలు ఎవరితో కలవద్దు. పెళ్ళైన 2-3 రోజులు మేము పైకి వెళ్ళిపోవడము, వీళ్ళంతా కింద ఉండడం. ఆ పెళ్ళికి పెద్దలు ఎవరంటే నా సిస్టరు వాళ్ళ హస్బెండ్, నా బ్రదరు వైఫ్, వీళ్ళు మా చిన్న ఆంటీ వాళ్ళ కొడుకు పెళ్లి పెద్దలు అనమాట. వీళ్ళు చాలా ధూమ్ధామ్గా చేస్తారు ఇక పెళ్ళి మంచిగా. ఇట్లా టార్గెట్ ఏంది వాళ్ళకి? నేను నా పిల్లల్ని చుట్టాలందరి ముందు మమ్మల్ని హింసించాలా, మా పరువు తీయాలా. ఆ పెళ్ళిలో వాళ్ళు చేసింది అది. మా ఆంటీ ఆ మాట విన్నందుకు, అట్లా హింసించినందుకు మమ్మల్ని, వాళ్ళ కొడుకు పెళ్ళిని మంచిగా చేసిరనమాట వాళ్ళు. ఆమెకు అది తృప్తి. ఇచ్చిపుచ్చుకున్నారనమాట. ఇది చేస్తే వాళ్ళు అది చేసినారు. ఒక కుటుంబాన్ని హింసిస్తే ఆమెకి ఏంది? ఆమె కొడుకు పెళ్ళి బంధువులందరి ముందు, చుట్టాల ముందు ఆమె పరువుగా వీళ్ళని చూపించుకుంది. నా అన్న కూతురు, నా నాన్న కొడుకు ఇగో అనేసి ఆమె మంచిగా కొడుకు పెళ్లి చేసుకుంది. దానికి అన్న మాటకు విలువిచ్చి పెళ్లి చేసుకున్న కూతుర్ని హింసించి, లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతురు, తండ్రిని చంపిన కొడుకు, వీళ్ళని మంచిగా
వీళ్ళకి తోడిచ్చి నన్ను హింసించినావు చూడు చిన్న ఆంటీ, నువ్వు చేసిన దానికే దాని తర్వాత మాకు జరిగినాయి కదా దుర్మార్గాలు వీళ్ళు చేసినాయి, నువ్వు చేసిన తోడు వల్లనే చేసిరు, ఆ ధైర్యం పెరిగే చేసిరు ఇవన్నీ. అంత దుర్మార్గాలు చేసిండ్రే నువ్వు చేసిన ఆ దుర్మార్గానికి. దాని తర్వాత 2022 తర్వాత చాలా చాలా హింసించారు మమ్మల్ని. అవన్నీ ఆమె చేసిన దానికి, ఆమెకే ఆమెకే దీన్ని తగులుతుంది. ధర్మం అయితే నిజమైతే శ్రీ రాధాకృష్ణ వాళ్ళు ధర్మము నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే దాన్ని వాళ్ళకి తగలాలని నేను కోరుకుంటున్నాను. నేను చాలా ఇంకా అసలు కోరుకోవడం లేముందిలే, కానీ ఆల్రెడీ మేము అన్ని హింసలు పడుతున్నాం ఇక్కడ. మా హింసలు వాళ్ళకి అసలు మ్యాటరే కాదు, అసలు మ్యాటరే కాదు. నేను ఇట్లా అనడమే పెద్దది వాళ్ళకి. మేము ఆల్రెడీ అది అంత కోరుకుంటున్నా అంటే మమ్మల్ని ఎంత హింసించాలి, అవన్నీ వాళ్ళకి అనవసరం. వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా, మమ్మల్ని హింసించి వాళ్ళు సుఖపడుతున్నారా లేదా, ఇంతే వాళ్ళకి కావాల్సిందే. మీరు సుఖపడండి, ఎవరు వద్దంటున్నారు. మమ్మల్ని ఎందుకు హింసించాలి, నా కుటుంబాన్ని ఎందుకు, అసలు మొత్తానికి ఇంత హింసనా? అసలు మమ్మల్ని హింసించే హింసలు నాతో మాట్లాడితే నేను చెప్పేస్తున్నా ఇప్పుడు. ఇంకా ఇంత బాధ పెట్టినాక కూడా నేను తట్టుకునేంత శక్తి లేక నాకు, నేను చెప్తున్నా అని చెప్పి కనీసం నాతో ఎవరిని మాట్లాడనిస్తలేదు. ఒక్కరు ఫోన్ చేయండి చూద్దాం. ఈ వీడియో చూస్తారు కదా, ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు నా బంధువులందరూ అంతా. మరి ఇక్కడ సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు వీళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకోకండి కూడా మీరు, వద్దు, అంత పుణ్యం వద్దులే నాకు. కానీ మీరంతా ఇది చేస్తున్నారు కదా, మీ వల్లనే, నీ వల్ల ముఖ్యంగా. నీ కొడుకు పెళ్ళికి నేను వచ్చి నా కుటుంబాన్ని నాగం చేసుకున్నాను, నా జీవితాన్ని నాగం చేసుకున్నా. నేను రాకుండా ఉన్నా బాగుండేది. నేను అట్లా అట్లా ఈ ముఖ్యమైన వీళ్ళు నన్ను ఈ 3-4 సంవత్సరాలలో హింసించినందుకు, వాళ్ళకి తోడిచ్చినందుకు వాళ్ళకి ధైర్యం పెరిగిపోయి మమ్మల్ని చాలా హింసలు పెట్టినారు. చాలా అంటే చాలా హింసలు పెట్టినారు. చాలా అంటే మీరు ఒప్పుకోరు కదా, అవి మీ ఇంట్లో జరగనియా మరి? ఇంతే అంటున్నా నేను. అసలు ఆ మాట వింటేనే ఇట్లా వణికిపోతున్నారు. అసలు మాట వింటేనే ఇట్లా వణుకొస్తుంది వాళ్ళకి, మాటకి. మాకు జరిగింది ఇక్కడ. అది నేను ఇది పెడుతున్నా, ఈ వీడియో ఒకటి పెడుతున్నా. నేను ఎందుకు పెడుతున్నా అంటే ఉట్టిగా షార్ట్ కట్లో పెడుతున్నా, క్లారిటీ ఇవ్వకుండా పెడుతున్నా కదా మిగతావి. కొంచెం ఎందుకు పెడుతున్నా ఇది కూడా అంటే, ఇప్పటికన్నా సరే కొంచెం ధర్మము, ఒక కుటుంబాన్ని అన్యాయంగా హింసిస్తే అది ఉసురు తగులుతుంది, మన తరతరాలకు తగులుతుంది. అది అంత హింసిస్తున్నారు మమ్మల్ని, అందుకని చెప్తున్నా నేను. ఓం శ్రీ రాధాకృష్ణ. మా చుట్టాలు కాకుండా నేను తెలిసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు, వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తే మీకు ధర్మం అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీ రాధా. ఓం శ్రీ రాధాకృష్ణ అర్పణ.